మిత్రులారా, దాదాపుగా 6 శతాబ్దాల నుండి 1969 నుండి ప్రారంభమైనటువంటి ప్రత్యేక తెలంగాణ ముందుగా మరి ఒక టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి పేరుతో అంతకంటే ముందు మరి తెలంగాణ కావాలి మరి సంయుక్త భాషా రాష్ట్రాన్ని ప్రకటించినప్పుడు కూడా మేము ఆంధ్రలో కలవము. మనం అప్పుడు ఉండేటటువంటి ఏదైతే పూర్తి తెలంగాణ హైదరాబాద్ మన యొక్క తెలంగాణలో ఉండేటటువంటి 10 జిల్లాలు, అదేవిధంగా కర్ణాటకలో ఉండేటటువంటి 4 జిల్లాలు, అదేవిధంగా తెలంగాణలో కలుపుకోలేదు. తెలంగాణ వాళ్ళు రాయలసీమ కావాలని లేదు. కానీ న్యాయమైనటువంటి గతంలో ఉండేటటువంటి 10 జిల్లాలు ఏవైతున్నాయో హైదరాబాద్ రాజధానితో కూడినటువంటి 10 జిల్లాల తెలంగాణ మాత్రమే కావాలని కోరుకున్నాము. అదేవిధంగా హైదరాబాద్ లో కౌన్సిల్ చేయడానికి కొత్త రాజధాని ఏర్పడే వరకు మాత్రమే ఈ యొక్క హైదరాబాద్ రాజధాని కావాలన్నటువంటి నిజాన్ని భారతీయ జనతా పార్టీ మరి ఏ విధంగా మిగతా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర బంద్ పిలుపుడం తెలంగాణ డిస్ట్రిక్ట్ బంద్ పిలుపుడం జరిగింది. అందులోనే భాగంలో సైదాబాద్ లో ఈరోజు బంద్ జరగడం జరుగుతుంది. కేవలం 10 జిల్లాల తెలంగాణ మాకు కావాలి, రాయలసీమ మేము అడగలేదు, రాయలసీమ కావాలని ఎవరు అడగలేదు. కేవలం ఎంఐఎం ఒత్తిడి వలన ఈ రాయల తెలంగాణకు ముందుకు వచ్చింది. దయచేసి మాకు 10 జిల్లాల తెలంగాణ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో 10 జిల్లాలో రాయలసీమ కలిస్తే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ బిల్లు మద్దతు తెలుపుతాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీనికి ఒప్పుకునేది లేదు. దయచేసి 10 జిల్లాల తెలంగాణ మాకు కావాలి. ఒకవేళ రాయలసీమ కలిపినట్లయితే హైదరాబాద్ అగ్నిగుండంగా తయారు చేస్తామని దీన్ని హెచ్చరిస్తున్నాము. దయచేసి మీరు 10 జిల్లాల తెలంగాణ మాకు కావాలని కోరుతున్నాం. గత 11 సంవత్సరాల నిరంతర తెలంగాణ పోరాటం తర్వాత జూన్ 30వ తేదీన కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ అయినటువంటి సిడబ్ల్యూసీలో 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. మరి జీవోఎం ఏర్పాటు చేసిన తర్వాత ఈ 55 రోజుల జీవోఎం కసరత్తు ఒక కొత్త ప్రతిపాదనను పైకి తీసుకురావడం జరిగింది. తెలంగాణకు రాయాలని అటాచ్ చేసి రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల నుంచి 2 జిల్లాలని కర్నూలు, అనంతపురం జిల్లాలని తీసుకొచ్చి తెలంగాణకు అటాచ్ చేసి రాయలసీమ సంస్కృతితో కూడినటువంటి సంస్కృతిని తెలంగాణలో విస్తరింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే ఈరోజు టీఆర్ఎస్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బంద్ను ఎందుకు ఇచ్చినారంటే ఈరోజు సాయంత్రం జరిగేటువంటి కేంద్ర కేబినెట్ ఏ బిల్లు అయితే చర్చకు వస్తుందో ఆ చర్చ సందర్భంగా యావత్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష ఈ ఆత్మగౌరవ పోరాటం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఈనాడు